దుర్గకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉందేమో లండన్ లో. ఆయన దాదాపు వెళ్ళిపోయి ఇప్పటికి 15 రోజుల పైన అవుతుంది. ఇంకొక 5-6 రోజులు ఏమో రాబోతున్నారు. సడన్ గా ఆంధ్రప్రదేశ్ ఎందుకు గుర్తొచ్చింది? ఇక్కడ శాంతి భద్రతలు లోపించాయని చెప్పి ఆయనకి ఎందుకు అనిపించింది? నిజంగా అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఎందుకంటే తమిళనాడులో శాంతి భద్రతలు లేవు, కొద్దిగా ఏదో రాజ్యాంగం సంబంధించి గవర్నర్ గారి పైన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అటు బెంగాల్ సైడ్ మొన్నటిదాకా జరిగినటువంటి దానిపైన ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదీ లేనిది ఎందుకు ఈ ట్వీట్ రాశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ గారు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక మినీ ఎలక్షన్ లాగా భారతదేశం అంతటా కూడా చాలా సెన్సేషన్, అంటే వార్తల్లో నిలుస్తున్నాయి, అనేక అంశాలు నిలుస్తున్నాయి. అనేక మంది నాయకులు కూడా వాళ్ళ పాత్రల్ని రుజువు చేసుకోవాల్సి వచ్చింది, ఏదో కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళందరి పేర్లు వినపడుతున్నాయి, కానీ ఊడిపోయిన నాగల్లాగా ఉండే జగన్మోహన్ రెడ్డి పేరు వినపడలా. ఇప్పుడు తను ఉనికింత అని చెప్పుకోవాలి. చెప్పాలంటే ఏదో ఒకటి దానికి రంగు పూయాలి కదా. ఇప్పుడు సాదా బెలూన్ ఎగరేస్తే ఎవడు చూడ్డు, దానికి రంగులు అద్ది కనుక ఎగరేస్తే నలుగురు దృష్టిలో పడుతుంది. అట్లాగే దానికి ఎక్కడెక్కడో లేని అంశాలన్నీ పోగేసి తనకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టు, ఈ వ్యవస్థల పట్ల ఒక బాధ్యత ఉన్నట్టు, తనేదో బాధ్యతాయుతమైన పరిపాలన చేసినట్టు, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలని ఆయన దాంట్లో పెట్టాడు. ట్వీట్ చూసా. ఇప్పుడు అద్దం నా ముందు పెట్టుకుని నా ముఖం చూసుకుంటా వేరే వాళ్ళ పోలికలు వర్ణించాడు అనుకోండి, నాదేం వికారంగా ఉంది, నేను చెబుతున్న అంశాలేమో అందంగా ఉన్నాయి. చూసేవాడు ఏమనుకుంటాడు, ఈ మొహం అంత అందంగా ఉంది అద్దంలోనూ, వాడే చెబుతున్నాడు కాబట్టి ఎవడెవడు అంశాలు అంటే వాళ్ళ మంచి పోలికలన్నీ లక్షణాలన్నీ చెప్పుకుంటున్నాడు, వీడి వికారపు మొహం ఆడే చెప్పుకున్నాడు కాబట్టి ఎవడు ఆపుతాడు. అట్లాగే వాడు ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏవో చెప్పాడు. అసలు తను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో దాన్ని వర్ణించినట్టుగా ఉంది ఇవాళ. అంతేగాని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో చెప్పిన పరిస్థితులకి పోలికలేదు. కానీ 1924 మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఏం జరిగిందో ఆయన పోసగిచ్చినట్టుగా చెప్పాడు. అవన్నీ పూర్తి భిన్నం అప్పుడుది ఇవాళ చెప్పాడు. ఇప్పుడు మీరు అడిగారు ఆయనకి ఏం గుర్తొచ్చింది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఇండియాలో భారతదేశంలో ఒక ప్రముఖమైన రాష్ట్రం, రాజకీయాలను ప్రభావితం చేసిన రాష్ట్రం, చేస్తున్న రాష్ట్రం, చేయగలిగిన రాష్ట్రం. అలాంటి ముఖ్యమంత్రి అతను మన అధికారి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఒక చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఒక వెస్ట్ బెంగాల్లో ఒక ప్రభుత్వం వచ్చిందంటే దాదాపు 2-3 దశాబ్దాల పాటు కొనసాగుతూ ఉంటాయి అంత సుస్థిరంగా. మరి 15 ఏళ్ల తర్వాత మమతని ఓడించి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధానమంత్రి గారు కూడా కదిలిచ్చాడు బీజేపీకి. అదొక చారిత్రక ఘట్టం. వెస్ట్ బెంగాల్లో ఏనాటికైనా కానీ మేము అధికారంలోకి రావాలి అనుకున్నారు, అనుకున్న దానికన్నా ముందుగానే సాధించారు. దానికి ఎంఐఎంఎల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుల్ని అందరినీ పిలిచారు. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఒక పోలిక వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాడు, మరి ఈ పరిస్థితి ఏంటనేది కూడా చర్చ జరుగుతుంది. ఇది అక్కడికి జారేశారు. అయ్యా నీ గురించి కూడా చర్చ వచ్చింది, అందరూ వెళ్తున్నారు, మరి నీ పరిస్థితి ఎక్కడ వినపట్టలేదు అని అంటే ఏదో కోత పెట్టాలి కదా, నే కూడా ఉండట్టు. అంటే ఇక్కడ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక మొన్న మధ్యన ఏం జరిగిందంటే, టీవీకే పార్టీ తరఫున విజయ్ గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మే 4 రిజల్ట్ అయిన వెంటనే సాక్షిలో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆహ్వానం ఇచ్చారు, కానీ ఆయన లండన్లో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారని. అన్న కొద్దిసేపటికే ఆయన మళ్ళీ లేదు సీఎం గా విజయ్ కాదు అని చెప్పి కొన్ని రకాలు వచ్చాయి. ఆయన పిలిచినటువంటి సందర్భాలనేమో అటు తమిళనాడు రాజకీయాలు ఏమైతే మనం చూస్తూ వస్తున్నాం, ఆయన వల్లే గెలిచాడు విజయ్ అంటే అది ఎట్లా జరుగుతుందో చూస్తున్నాం. ఇక్కడేమో బీజేపీ తరఫున ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారినేమో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు ప్రమాణ స్వీకారానికి. రెండిట్లో తేడా ఏంటంటే, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని, దానికి బ్రేక్ఫాస్ట్ కి వెజిటబుల్ మెనూ ఏంటి, నాన్ వెజ్ మెనూ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అని కూడా విడుదల చేశారు. అవును, హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి, ఫ్లైట్లు బుక్ అయిపోయాయి ఎన్నికల ఫలితాలు రాకముందే. దాంతో ఏమైంది, ఇంత మెనూ తర్వాత వెన్యూ కూడా ఫిక్స్ చేశారు, ఐటమ్స్ అన్ని రాసిచ్చారు. నాన్ వెజ్ వాళ్ళు అయితే హోటల్ వేసుకుంటున్నారు, అబ్బాబ్బా ఏమేమి ఐటమ్స్
తింటాం రాని. దీంతో బెట్టింగ్లు కూడా బాగా జరిగినాయి. అంటే ఇంత డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అంతా చెప్పారని. అట్లాగే అక్కడ ప్రమాణ స్వీకారం ఆలు లేదు సూర్యులు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. అసలు అక్కడేమో ప్రమాణ స్వీకారం చేయకుండానే వీటికి ఎవరికన్నా ఆహ్వానం పంపిస్తారండి. అసలు లోకల్గా ఉండాలకే ఆహ్వానం వెళ్ళదు. నువ్వు పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వ్యక్తివి, ఒక ఎమ్మెల్యే మాత్రమే. అందుకని అసలు వాళ్ళు తర్వాత ఇంకోటి ఎవరో కొంతమంది ఇట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారని దృష్టికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డికిను విజయ్ గెలుపుకి సంబంధం లేదు, ఆయన పాత్ర ఇక్కడ ఏమి లేదని కూడా చెప్పారు కదా, టీవీకే పార్టీలో చెప్పారు కదా. మరి అది అట్లా ఉంటుంది వాస్తవ పరిస్థితులు. ఆయన ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారని, ఇప్పుడు సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్నారని మొన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఇష్యూలో హైకోర్టులో ఇచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానాలు పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాయి. మీరు వీళ్ళ పట్ల ఉదాసీనంగా ఉండొద్దు, గతంలో కూడా మిమ్మల్ని హెచ్చరించాము, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి అని. అప్పుడు చేసిన అఫెన్సెస్ ఆ రోజు వాళ్ళు కేసు బుక్ చేయలేదు కాబట్టి ఇవాళ బుక్ చేసి వాటిని దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ఛార్జ్ షీట్ని న్యాయస్థానాలకు సమర్పించే బాధ్యత పోలీసుల మీద పడింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలీసులు యూనిఫారాలు ఓడదీసేసి వంకికి తగిలించారు. అసలు వాళ్ళు మేము పోలీసులు అని కూడా మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళని అసలు ఎవరి మీద కేసులు బుక్ చేయొద్దని చెప్పారు. మా ఇష్టం వచ్చినట్టు మా సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తారు, బహిరంగ ప్రకటనలే చేశారు కదా. సొంత కుటుంబ సభ్యుల మీదే ఐకాన్ టవర్స్ లో ఆఫీస్ పెట్టి డబ్బులు ఇచ్చి మరీ సొంత చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి, సొంత తల్లి క్యారెక్టర్ అసాసినేషన్. రాజకీయాలే, కుటుంబ సంబంధాలే, కుటుంబ విలువలే, మానవతా విలువలే. అట్లాంటివన్నీ తుంగలో తొక్కి ప్రత్యర్థుల యొక్క కుటుంబ సభ్యులు మహిళల మీద చేశారు వాళ్ళు. ఇవన్నీ ఇవాళ కొత్తగా ఏదో ఆయన మేల్కొన్నట్టు, ఆయనకి ఏదో కల వచ్చినట్టుగా పెట్టాడు. చూశాను నేను పోలీసుల దుర్వినియోగం. ఇప్పుడు కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసిన అది ఎప్పుడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చారా? ముందే ప్లాన్ చేశారు. అసలు ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని అంతకు ముందే వెళ్ళి రెక్కీ నిర్వహించి, నిన్న ఎవరో ఐపీఎస్ అధికారి భార్య హత్య చేయటానికి కూడా నిర్వహించిన రెక్కీ లెవెల్లో ముందే వీళ్ళు రెక్కీ కూడా నిర్వహించి వాళ్ళ ఒక్క అమ్మాయిని కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు వృద్ధ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి నెలల పాటు ఇక్కడ ఉంచారు. దాని మూలన ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులు ఆ కేసులు ఎదుర్కొంటున్నారు కదా. ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళ పులివెందుల్లో కనుక వాళ్ళ బిడ్డలోకి పిలిపించి వీళ్ళని ఫ్యాక్షన్ వాళ్ళు ఉంటారు చూడండి, వర్కర్స్ పురమాయిస్తారు, అరే బీడీ కట్ట తీసుకో, ఈ కత్తి తీసుకో, పలానా నరికి రమ్మని. ఆ లెవెల్లో ఐపీఎస్ అధికారులను ఉపయోగించిన వ్యక్తి వాళ్ళ పోలీసు వ్యవస్థని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేస్తున్నాడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన టైంలో కూడా ఆయన మీద ఎప్పుడు ఇట్లాంటి ఆరోపణలు రాలేదే, ఏ అధికారాన్ని దుర్వినియోగం చేశాడని. కేవలం తను ఉన్నాను, నేను ఇంకా లండన్లో ఉన్నవండి, లేకపోతే జెరూసలంలో ఉన్నవండి, ఇవాళ ఇంత హడావిడిగా దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు హడావిడిలో అందరి పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి కాబట్టి తనకి తనుగా ప్రకటించుకున్నాడు, నేను కూడా ఉన్నాను అని హ్యాట్ రింగ్లోకి ఇసిరాడు. దానికి ఇవన్నీ సృష్టించుకొచ్చాడు అభూత కల్పనలో. ఆయన పాటించిన అంశాలని ఇతరులు పాటించమని చెప్పటం, దాన్ని ఎట్లా ఉందంటే గతంలో ఆయన ఏది ఇప్పుడు దొంగాడికి దేశం అంతా దొంగలే కనిపిస్తారండి. ఎందుకంటే ఆడి వృత్తి అది కాబట్టి ప్రతి వాళ్ళలోనూ ఆడు దొంగనే చూస్తాడు. అట్లాగే తన అధికారం దుర్వినియోగం చేశాడు కాబట్టి ఇక్కడ మీరు అడిగారు, నేను 15 రోజుల నుంచి ఆయన అక్కడ ఉంటే ఇంకేం కనపడిందని. ఏం కనపడక్కర్లా, తను చేసినయే వీళ్ళు కూడా చేస్తారు. చేయకపోయినా మనం బట్టకాల్సి మీద వేయటానికి పెట్టుబడి ఏం కావాలండి, వేసి దులుపుకోవాల్సింది ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం మరి ఇంకొకసారి బయటపడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.